అడవిలో బంటి అనే పెద్ద ఎలుగుబంటి ఉండేది. ఒకరోజు బంటి ఒక ప్రత్యేకమైన పెద్ద పండు గురించి విన్నాడు. అది ఈ అడవిలో అతి పెద్దది, అతి రుచికరమైనది అని అందరూ చెప్పేవారు. బంటి తినాలని కలలుకంటూ ఆ పండును వెతకడానికి సిద్ధమయ్యాడు. ఒక ఉదయం బంటి ఊపిరి పీల్చుకుంటూ ఉత్సాహంగా మేల్కొన్నాడు. ఈరోజు నేనెప్పటికీ మర్చిపోలేని పెద్ద పండును కనుగొంటాను అని మనసులో అనుకున్నాడు. అడవిలో లోతుగా నడుస్తూ చెట్ల మధ్య గాలిలో తీయని పరిమళాలతో పండును వెతకసాగాడు. అప్పుడే ఒక పొదపై ఎర్రగా మెరుస్తున్న చిన్న చిన్న బెర్రీలు కనిపించాయి. అవి చాలా సువాసనగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవి, నాకు కావాల్సింది భారీ పండు అని అనుకుంటూ వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి చిక్కు అనే ఉడుత ఒక చెట్టు కింద కూర్చుని ఆ బెర్రీలు తింటూ కనిపించింది. శుభోదయం బంటీ అని నవ్వుతూ పలికింది. ఇవి చాలా తీయగా ఉన్నాయి. నువ్వు తింటావా అని అడిగింది. వద్దు చిక్కు, నేను చిన్న పండ్లతో పనిలేదు. నాకు పెద్ద పండు కావాలి అన్నాడు బంటి గర్వంగా. చిక్కు నవ్వింది. ఆహా, కాని నువ్వు ఎప్పుడైనా ఆ పండును చూశావా అని సరదాగా అడిగింది. లేదు, కాని అది అద్భుతమైనదని విన్నాను అని బంటి సమాధానమిచ్చాడు. అయితే నీవు బాగా ఆకలిగా ఉన్నావేమో అని చిక్కు చలాకీగా అడిగింది. బంటి పొట్టలో శబ్దం వచ్చింది. కాని నాకు సరిపడే పండు దొరికేంతవరకు నేను తినను అని అడ్డంగా చెప్పేశాడు. గంటల తరబడి తిరిగాడు. కొండలు ఎక్కాడు, నదులు దాటాడు, చెట్ల కింద వెతికాడు. అయినా ఆ పండు ఎక్కడా కనిపించలేదు. బంటి అలసిపోయాడు, కడుపు మండిపోతుంది, కాని ఆశ విడిచిపెట్టలేదు. తర్వాత ఒకసారి మళ్ళీ అదే చిన్న బెర్రీల చెట్టు ఎదురైంది. ఉఫ్, ఈ ఒక్కసారి ఈ చిన్నదైన సరే తినేయాలి అనుకున్నాడు. ఒక బెర్రీ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఓహ్, ఇది ఎర్రగా ఉందంతేకాదు, ఎంతో తీయగా ఉంది అని ఆశ్చర్యపోయాడు. ఇంకొకటి తిన్నాడు. ఇంకొకటి. చివరకు తిండితో కడుపు నిండిపోయింది. ముఖంలో నవ్వు వెల్లివచ్చింది. అప్పటికే చిక్కు అక్కడికి వచ్చింది. బంటీ, నీ పెద్ద పండు దొరికిందా అని అడిగింది. బంటి నవ్వుతూ, పెద్ద పండు దొరకలేదు, కాని నిజంగా గొప్ప దొరికింది. ఈ చిన్న చిన్న బెర్రీలు అద్భుతంగా ఉన్నాయి. నేను పెద్దదానికోసం వెతుకుతూ చుట్టూ ఉన్న ఈ చిన్న సంతోషాలను మర్చిపోయాను అన్నాడు. చిక్కు చిరునవ్వుతో తల ఊపింది. నిజమైన ఆనందం ఎప్పుడూ పెద్ద విషయాల్లో ఉండదు బంటీ. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాల్లోనే దాగ ఉంటుంది. బంటి మెచ్చుకుంటూ తల ఊపాడు. ఇకపై నేను చిన్న విషయాలను పట్టించుకుంటాను అన్నాడు హర్షంతో. అప్పటినుంచి బంటి ఒక్క చిన్న పండు నిర్లక్ష్యం చేయలేదు. కథలోని నీతి ఏంటంటే, నిజమైన ఆనందం పెద్ద విషయాల్లో కాకుండా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాల్లో దాగ ఉంటుంది. చిన్న విషయాలను గమనించి ఆనందిస్తే జీవితం మరింత అందంగా మారుతుంది.